నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో వరుసగా రోగుల మరణాల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల కిందట కరీంనగర్ ఐఎంఏ ప్రెసిడెంట్ ఆకుల శైలజకు చెందిన యశోదాకృష్ణ ఆసుపత్రిలో చంద్రకళ అనే మహిళ మరణించిన ఘటన మరొక ముందే నిన్న అనుష చిల్డ్రన్స్ నర్సింగ్ హోంలో 3 నెలల బాలుడు మరణించడం జరిగింది. మరణానికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే అంటూ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేశారు. అనంతరం పలు ప్రజా సంఘాల నాయకులు వారికి మద్దతు తెలపడం జరిగింది. వారు మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ ఆసుపత్రులలో వసతులపైన సాక్షాత్తు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సరైన సదుపాయాలు లేకుండా అరకొర వసతులతో ఆసుపత్రులు నడుపుతున్నారంటూ స్పందించినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం దేనికి సంకేతం? రోగుల మరణాలు అధికారులకు కనిపించడం లేదా? ఎక్కడ ఏ ఆసుపత్రిలో రోగి మరణించినా తోటి డాక్టర్లు వచ్చి కాంప్రమైజ్ చేస్తున్నట్లుగా పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఎన్ని ఘటనలు జరిగినా అధికారుల స్పందన మాత్రం కరువే. మీడియా ప్రతినిధులు వెళ్లి ప్రశ్నిస్తే మాకు ఎలాంటి కంప్లైంట్ రాలేదు అని సమాధానపరుస్తున్న డిఎంహెచ్ఓ ఇకనైనా అధికారులు నిద్రమత్తు వదిలి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టరీత్యా గట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంటనే స్పందించి అనుష చిల్డ్రన్స్ నర్సింగ్ హోంలో జరిగిన ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరిపించి ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన అవసరం అధికారులకు ఉందని అన్నారు. మీకు వాళ్ళ మీ దగ్గర ఉన్న ఫైల్ తీసుకుపోయారా? ఎంత లంగదనం కాకుంటే ఈ బాబు ఎంత బాధాకరం. 3 నెలల బాబు జస్ట్ ఎందుకు చెవు నొప్పి అని వచ్చిండు బాబు. ఆ బాబుని ఇది పరిస్థితి హాస్పిటల్స్లో. ఇక్కడ చూడు, వీళ్ళకి ఇచ్చిన ఫైల్ కూడా మాయం చేసిర్రు. ఒకసారి ఇటు తీసుకో. తీసుకెళ్తాడు మనకు. ఇది అమృత నర్సింగ్ హోమ్ పక్కన హాస్పిటల్ వచ్చేసి ఏ హాస్పిటల్ ఇది? అనుష హాస్పిటల్లో అనుష నర్సింగ్ హోమ్ లో ఈ బాబుని ఒకసారి చూడండి. 3 నెలల బాబు, 3 నెలల బాబు చెవు నొప్పి అని ఇక్కడికి వస్తే తనకు సరైన వైద్యమేక బాబుని చంపేసిరు. ఇదేందని ప్రశ్నిస్తే గిళ్ళకెళ్ళి దొంగతనంగా ఫైల్ తీసుకుపోతారు. వీళ్ళకి ఇచ్చిన ఫైల్స్ తీసుకుపోతారు. మీరు ఇప్పుడు చూడండి, ఇచ్చిన ఫైల్ తీసుకుంటారు. అంటే అలా అలచేటప్పుడు ఫంక్షన్ మేము కూడా మీతో పాటు మేము కూడా అరెస్ట్ చేయమని చెప్తున్నాం కదా. అరెస్ట్ చేయాలి కదా, మేము ఉన్నాం కదా. అంటే మీకు ఇక్కడ కనబడతలేదా? తప్ప ఏం కనబడతలేదు మీకు? వస్తున్నాం కదా మేము లీగల్ కదా, పట్టుకొని పర్రని చెప్తున్నాం కదా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డోర్ లోపల పోయి చైర్లు వేసుకొని కూర్చొని మాట్లాడుతున్నారు. ఏమన్నాం? అరెస్ట్ చేయని చెప్పి కంప్లైంట్ ఇస్తాం. మేము కూడా వస్తాయి కదా ఇంకా అదంతా. ఇప్పుడు రారమ్మా, ఇదంతా అయిపోయినాక సమస్య అంతా అయిపోయినాక అప్పుడు వస్తారు. ఇప్పుడు రారా? ఒకసారి పేరు చూపించారు. ఈ పేజ్ అనేది కొత్తగా వచ్చిందన్న. ఇక్కడ ఉండి పేజ్ చింపేసేది పిన్ ఉంది. ఆ పేషెంట్ నేమ్ ఏం రాసి అలా పేషెంట్ నేమ్ ఏమి ఆ పేజ్ రమ్యనా
రాసింది సార్. సార్ వాళ్ళు ఏంటో ఒప్పుకోమని ఇప్పుడే రాసిలా అందరికీ నమస్తే. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. చాలా బాధాకరమైన విషయం, కరీంనగర్ జిల్లాలో కరీంనగర్లో గల అనూష హాస్పిటల్, అనూష నర్సింగ్ హోమ్ పిల్లలది. ఆడ 3 నెలల బాబుని తీసుకొని ఇక్కడ ఏడుస్తున్నారని తీసుకొని వస్తే కేవలం చెవి నొప్పి వల్లనే ఏడుస్తున్నారని డాక్టర్ రమేష్ గారు ఇక్కడ అడ్మిట్ కమ్మని చెప్పారు. అడ్మిట్ అయిన తర్వాత ఒకరోజు వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. రెండో రోజు బాగానే ఉన్నారు, డిశ్చార్జ్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. జరిగిన తర్వాత కూడా సడన్గా బాబుకి ఏదైతే శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం, కడుపులో నొప్పి కానీ ఏదో జరిగితే ఈ డాక్టర్స్ అవైలబుల్ లేకపోవడం వల్ల, నిర్లక్ష్యం వల్ల ఎన్నిసార్లు అక్కడ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు రిసెప్షన్లో కూడా చెప్పినప్పటికీ కూడా, నర్సులకు చెప్పినప్పుడు కూడా డాక్టర్ గంట లేట్ రావడం వల్ల బాబుకు శ్వాస ఆడక చనిపోవడం జరిగింది. నిజంగా ఎంత దౌర్భాగ్యమైన విషయం. ఒక నిండు 100 సంవత్సరాలు బతకాల్సిన చిన్న బాబుని 3 నెలలకే హతమార్చిన పేరు డాక్టర్ రమేష్ గారికి చెందింది. ఎంత అంటే అంత బాధాకరమైన విషయం ఇది. కరీంనగర్లో వారానికి ఒకసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. కరీంనగర్లో డాక్టర్ల నిర్లక్ష్యం కూడా చాలా పెరిగిపోయింది. చాలామంది డాక్టర్లు నిజంగా దేవుళ్ళకి మేము కొలుస్తుంటాం, అలాంటి డాక్టర్లు కొంతమంది నీచులలాగా ఇలాంటి చర్యలకు పాల్గొంటున్నారు. నిజమైన చాలా బాధాకర విషయం. మేము డిమాండ్ చేస్తున్నాము, వీళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మనం న్యాయం చేయాలి. ఈ హాస్పిటల్ సీజ్ చేయాలి. డాక్టర్ రమేష్ గారి యొక్క లైసెన్స్ రద్దు చేయాలి. ఆయన అరెస్ట్ కూడా చేస్తూ నిజంగా ఇప్పుడు ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే వందలాది మంది డాక్టర్లు ఆయనకు సపోర్ట్గా వచ్చేసి లోపల కూర్చొని మాట్లాడుతూ డిస్కస్ చేస్తున్నారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతున్నాను, ఒక పిటిషన్ ఇచ్చాము డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయాడని. ఆ పిటిషన్ తీసుకొని ఆయన అరెస్ట్ తీసుకొని పోండి సార్ అన్నా కూడా వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు. చట్టపరంగా పోవాలి, నిజంగా అడుగుతున్నాను, చట్టపరంగానే పోదామంటున్నాను కదా. మేము కూడా చట్టపరంగానే చర్యలు తీసుకోండి, మాకు ఈ అన్యాయం జరిగిందని మేము పిటిషన్ ఇచ్చినప్పుడు కనీసం ఆయనను పిలిచి ఎంక్వైరీ చేసే దమ్ము కూడా మీకు లేకపోయిందే. ఎవరికి చెప్పమంటారు మా బాధలు? నిజంగా చాలా బాధాకరమైన విషయం. కరీంనగర్లో ఈ మెడికల్ మాఫియా నడుస్తుంది. చాలామందికి వైద్యం రాగా పిల్లల మీద, పెద్దల మీద ఈ నిర్లక్ష్యం వైద్యం చేయడం వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా వీటిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దయచేసి నేను డాక్టర్లకు హెచ్చరిస్తూ ఉన్నాను కూడా, కరీంనగర్లో నిర్లక్ష్యపు వైద్యాన్ని చేయకండి దయచేసి. ఇక నుంచి ఖచ్చితంగా కరీంనగర్ అంతా కూడా మేము వాచ్ చేస్తూ ఉంటాము. ఎక్కడ కూడా ఏ హాస్పిటల్స్ కూడా పర్మిషన్స్ సరిగ్గా లేవు, ఏ డాక్టర్లకు కూడా సరిగ్గా పర్మిషన్స్ లేవు. అదేవిధంగా అన్ని ఫుట్పాత్లన్నీ కూడా ఆక్రమించారు డాక్టర్స్ హాస్పిటల్ సీట్లో అన్నీ ఉన్నాయి. ఎక్కడ ఫైర్ స్టేషన్ కూడా తిరగడానికి కూడా లేదు. ఫైర్ ఏమైనా జరిగితే, ఇన్సిడెంట్ జరిగితే ఏ హాస్పిటల్ సరైన ఫెసిలిటీస్ లేవు. ఖచ్చితంగా మేము వీటిపైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. డాక్టర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అదేవిధంగా హెచ్చరిస్తున్నాను, మీ డ్యూటీని ప్రాపర్గా చేయండి. అడ్డగోలుగా దోచుకుందామని మీకు తోచిన వైద్యం మాత్రం దయచేసి చేయకండి. అలా చేస్తే ఖచ్చితంగా మీపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. మీ హాస్పిటల్ సీజ్ అయ్యే వరకు కూడా మేము పోరాడతామని తెలియజేస్తూ, జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఖచ్చితంగా ఈ 3 నెలల బాబుకు ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇప్పటి వరకు కూడా డాక్టర్ సార్ని పిలిచి ఎంక్వైరీ చేయట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంటే డాక్టర్స్కు అంత భయపడుతూ ఉన్నారు వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు. నిజంగా సిగ్గుచేటు. మేమందరం ఏడుస్తూ ఉన్నాము, ఈ బాధితులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరకు మాట్లాడే దమ్ము కూడా చేయడం లేదు. అరే ఎంత దౌర్జన్యం ఇది, ఇదెంత దౌర్భాగ్యం. ఇక్కడే ఉన్న డిపార్ట్మెంట్ అందరూ కూడా మేము ఎప్పుడు వెళ్ళిపోతామని చూస్తున్నారు తప్ప డాక్టర్ దగ్గరకు మరి నువ్వు తప్పు చేసావని పిటిషన్ వచ్చింది, మీరు ఖచ్చితంగా స్టేషన్కి రావాలని మాత్రం అనడం లేదు. ఏం దౌర్జన్యం ఇది? అదే సామాన్య పౌరుడు ఏమైనా తప్పు చేస్తే మీరు ఊరుకుంటారా? నేను డిపార్ట్మెంట్ వారిని అడుగుతున్నాను, కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ప్రాపర్గా డ్యూటీ చేయండి సార్ అని రిక్వెస్ట్ చేస్తూ, కలెక్టర్ గారిని కూడా ఖచ్చితంగా సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. హన్మకొండ జిల్లా మాది. నిన్న మార్నింగ్ ఓపీకి వచ్చినాం సార్ ఇక్కడికి. నాకు ఒక 2 months బాబు ఉన్నాడు, చాలా హెల్దీగా ఉన్నాడు, కానీ కొద్దిగా ఏడుస్తున్నాడు అని నేను ఈ హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చినాక అసలు ఇక్కడ డాక్టర్ కరెక్ట్ టైంకి లేడు. ఫోన్ చేస్తే ఇంత ఎర్లీగా రావాలంటే ఓపీకి ఎక్కువ ఛార్జ్ అవుతుంది అని ఫస్టే చెప్పేసి నేను, సరే మనకు ఇట్లా ఏడుస్తాను కదా అని కూడా ఒక 200 ఎక్కువ పెట్టి కూడా సార్ని రప్పించిన కిందికి. వచ్చినాక బాబుని చూసిండు. బాబు నవ్వుతుండు, మంచిగానే చూస్తుండు, నవ్వుతుండు, మంచిగానే ఉన్నాడు. మరి సార్ ఏం ప్రాబ్లం అంటే, సార్ ఇట్లా ఎప్పుడో ఒకసారి ఏడుస్తాను సార్ బాబు అని చెప్పిన. సార్ చెప్తే సార్ ఇట్లా చెక్ తప్పుకొని చూసి అది కేసీ డయాగ్నోసిస్కు ఒకటి స్కానింగ్ రాసిండు, ఒకటి బ్లడ్ టెస్ట్ రాసిండు.
ఫస్ట్ కేసీకి పోయి ఇక్కడ స్కానింగ్ తీసుకొచ్చుకో, అంతలో ఇక్కడ ల్యాబ్ ఆయన వస్తాడు. అప్పుడు ల్యాబ్ రాలే, మార్నింగ్ ఆయన 10కి వస్తాడట. వచ్చినాక మేము అక్కడ కేసీకి వెళ్ళినాం. అక్కడ ఫోన్ చేసి వెళ్తే తీస్తామంటే అక్కడ లేట్ అయింది. వాళ్ళు 10కు అక్కడ తీసిరు. అక్కడ తీసినాక స్కానింగ్ తీసిరు. స్కానింగ్ తీస్తే ఆడ బాగుంది స్కానింగ్. ఆ స్కానింగ్ ఆడ సార్ని కూడా అడిగిన. ఆ స్కానింగ్ పట్టుకొని వచ్చి ఇక్కడ సార్కి చూపెట్టిన. సార్కి చూపెడితే బ్లడ్ టెస్ట్ వస్తే బ్లడ్ టెస్ట్ చేయించుకోరు అన్నాడు. బ్లడ్ టెస్ట్ ఇక్కడ ల్యాబ్లో చేయించిన. ల్యాబ్లో చేయిస్తే పావు గంటకు రిపోర్ట్ ఇచ్చిండు. ముస్లిం ఆయన రిపోర్ట్ ఇచ్చిండు. ఆ రిపోర్ట్ పట్టుకొని సార్ కాడికి వెళ్ళిన. స్కానింగ్ ఉన్నది. బాబుని తీసుకొని పోయినాక ఆ రిపోర్ట్ స్కానింగ్ చూసి బాబుకి ఏం ప్రాబ్లం లేదు, బ్లడ్ టెస్ట్ బాగుంది, బ్లడ్ బాగుంది, ప్లేట్లెట్స్ బాగానే ఉన్నాయి, ఈ బ్లడ్లో ఇన్ఫెక్షన్ కూడా ఏం లేదు, అంత క్లియర్ ఉంది, స్కానింగ్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఎప్పుడన్నా ఏడుస్తున్నాడంటే ఇట్లా చెవులు ఇట్లా అన్నాడు. ఇట్లా అన్నప్పుడు చెవు నొప్పి, నాకు బాబుకు ఉన్నది చెవు నొప్పి ద్వారా ఏడుస్తాడు అని అన్నాడు. చెవు నొప్పి మరి ఎట్లా అంటే ఇయర్ డ్రాప్స్ రాస్తా, ఇది డైలీ 3 times అయ్యి అని అన్నాడు. చెవు నొప్పికి సెలాన్ ఈ క్యానల్ పెట్టిండు. చెవు నొప్పికే క్యానల్ పెట్టిండు, సెలాన్ రాసిండు, సూదిగుడ్లు రాసిండు ఇది చిన్న నొప్పికే. సరే మరి ఇవి ఎక్కించుకున్నాక వెళ్ళాను సార్ అంటే, ఇవి అయితే ఫస్ట్ ఎక్కించుకోరు తర్వాత చెప్తా అన్నాక ఎక్కించుకున్నాం సార్. ఆ 150 ml ఎక్కించి ఇంజక్షన్స్ వేసిళ్ళు ఇక్కడ కుర్రోడ. వేసినాక బాబు మంచిగా నవ్వుతున్నాడు, మంచిగా చూస్తున్నాడు సార్. చూస్తున్నాక సార్ కాడికి ఆయన ఇక్కడికి కూడా రాలే, మేమే అక్కడికి వెళ్ళినాం. అలా లేడు. మళ్ళీ ఇక్కడ స్టాఫ్కి ఫోన్ చేస్తే ఆ లిఫ్ట్లో 10 నిమిషాలకు ఒకసారి వస్తాడు. సార్ని విలువంగా వచ్చిండు. సార్ మరి ఈ సెలైన్ మళ్ళీ సగం ఉన్నాయి కదా, ఈ సగం ఎక్కించుకొని సాయంత్రం మొర్రు అన్నాడు అన్న చెప్పిన మాట. అది చెప్పినాక సెలైన్ ఎక్కించుకున్నాం. సాయంత్రం సెలక్షన్ ఎక్కించుకొని క్యానల్కు మళ్ళీ ఇంజక్షన్ వేసినాక సార్ని అడిగినాం. ఇదే ఇంకా 1 hour ముందే 5కి అట్లా మేము వెహికల్ రాగానే వెహికల్ తెచ్చుకున్నాం. సార్ మరి ఏం ప్రాబ్లం లేదంటారు కదా, మరి ఇక వెళ్ళిపోనా సార్ అన్న. వెళ్ళిపో అంటే ఇక ఎందుకు బాబు అవసరం లేదు, ఇంకొక సెలైన్ ఉండుర్రి, అబ్జర్వేషన్ ఉంచుకుందాం, రేపు ఇంకొక రోజు ఉండుర్రి అని అన్నాడు. మరి ఆయనకు ఏం ప్రాబ్లం సార్, మరి అంతా స్కానింగ్ బరాబర్ అంటారు, మరి ఏం ప్రాబ్లం ఉన్నా మమ్మల్ని ఎందుకు ఉంచుకుంటారు సార్ అన్న. ప్రాబ్లం అంటే మీ వల్ల కాకపోతే నేను వేరే హాస్పిటల్కైనా వెళ్తా అని చెప్పిన. అంటే ఏం ప్రాబ్లం లేదు అనుకుంటా బాగా కోపంగా వచ్చిండు. సార్ మరి కాలు మొక్కుతుంది సార్, మాకంటే మీ డాక్టర్లు కాదు, మేము మధ్య తరగతి వ్యవసాయం చేసుకునేటోళ్ళు. డాక్టర్ చెప్పినాక మనం నేనపోతే ఎట్లుంటుందని నైట్ ఉన్నాం. సేమ్ మళ్ళా సెలైన్ పెట్టిలు. మార్నింగు వెళ్ళిపోర్రా అని చెప్పిండు. ఇవాళ మార్నింగ్ వెళ్ళిపోమంటే సారు ఎన్ని గంటలకు వస్తానని సిస్టర్ని అడిగితే 10కి వస్తా అన్నది. మరి మేము సార్ మార్నింగ్ వెళ్ళిపోమన్నాడు, మేము అడిగి వెళ్ళిపోతాం, వెహికల్ తెచ్చుకున్నాం, మేము కూడా మంచిగానే ఉన్నాడు అన్నాడు కదా బాబు, ఎందుకు ఉంచుకుంటారంటే సార్ ఫోన్ చేసి రమ్మన్నారు అంటే ఆమె రెస్పాండ్ కాక ఫోన్ చేస్తే నేను 10 గంటలకు వస్తా అని 10 గంటలకు వచ్చిండు సార్. అట్లా వచ్చినాక ఆ మళ్ళీ పోయినాం బాబుని తీసుకొని. సార్ మరి ఏం ప్రాబ్లం లేదంటారు, మరి పోతున్నాం సార్, మరి ఏమన్నా మెడిసిన్ రాసిస్తారా అంటే ఇంకొక సెలైన్ రాసుకొని ఈవినింగ్ వెళ్ళుర్రా అన్నాడు. బిల్లు ఓన్లీ మెడికల్ షాప్లో 2000 ఏమని అంతే తీసుకున్నాం. ఇక రూమ్ రెంటు అవన్నీ వెళ్ళిపోయేటప్పుడు డిశ్చార్జ్ బిల్ వేస్తా అన్నాడు. మరి ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ ఎందుకు ఉంచుకుంటారు సార్ ఈవినింగ్ దాకా అని అంటే, ఇది ఎందుకు బాబు మీకు ఏం తెలుసు, మంచిగా బాబు మంచిగానే ఉన్నాడు. మాకు ఆయన చేసిన ట్రీట్మెంట్ వాళ్ళగానే చనిపోయింది. బాబు లాస్ట్ ఒక 1/2 hour ముందు ఏదో మొత్తం ఇట్లా అనుడు పెట్టిండు. వాళ్ళ కొడుకు వాళ్ళ మనవరాలను ఇవాళనే తీసుకొచ్చిళ్ళు. వాళ్ళు బిల్డింగ్ మీద వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరి మీద చిన్న పార్టీ ఉన్నారు. మేము అంటే మామూలుగా వాళ్ళు వచ్చి చూసిపోతాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా వచ్చి చూసిపోతాళ్ళు. ఈయన లిఫ్ట్ నుంచి మీదికి పోతుండు, కిందికి పోతుండు. అక్కడ నడుస్తుంది, 1/2 hour అవుతుంది, మొత్తం ఎగెత్తాడు, మొసపోతాడు అని అంటాడు. మేడం సార్ నువ్వు రమ్మని అంటే 1/2 hour ఆగత్తాడు, అర్ధగంట ఆగత్తాడు, అత్తడా అన్నాడు. ఒక 2-3 times మీరు సీసీ కెమెరా ఓపెన్ చేసినా బరాబర్ ఉంటుంది. ఒక 2-3 times పోయొచ్చిన మళ్ళీ బల్ల మీద కూర్చున్నా కదా మా వాళ్ళు ఎత్తుకత్తనే ఉన్నారు బాబును. ఆల్రెడీ మెడల్ మొత్తం కింద వండేసిన అచ్చుడితోనే పోయి సారు అంటే మేడం 2 సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే అప్పటికే 20 minutes అవుతుంది. ఆ లిఫ్ట్ కాడ పోయి అద్దాలు వాళ్ళకూడదని గుర్తు అద్దాలు వాళ్ళగలేదు. లిఫ్ట్ గట్టిగా ఉండి అంత బాధతో గుద్దినా కానీ వాళ్ళగలేదు. తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చిన తర్వాత బాబును ఆల్రెడీ బాబు అప్పటికే చనిపోయినట్టున్నది. బాబుని తీసుకొని వచ్చి చిన్నగా అట్లా మొత్తం అదొకటి ఇదోటి అట్లా డ్రామా లెక్క షో చేసిళ్ళు. 1/2 hour షో చేసిళ్ళు.
ఏం చెప్పకపోతేనే అద్దాలు అటు ఇటు అని చెప్పేసి అట్లా కొంచెం అటు చేసిన మాకు బాధ ఉన్నదా? దాని తర్వాత కేసీట్ కూడా కేసీట్ ఒకటి మా బాధలో మేము ఏడ్చుకుంటాం. మేము అటు ఇటు ఉంటే దొంగతనంగా వచ్చి కేసీట్ తీసుకొని పోయిండు. రిపోర్ట్ మొత్తం చేంజ్ చేసిండు. ఎవరు తీసుకుపోయాడు? వాళ్ళ ఆడిన వాళ్ళు ఎవడో తీసుకుపోయాడు. మొత్తం రిపోర్ట్లు మాకు హ్యాండ్ ఓవర్ చేసిండు. కానీ తీసుకొచ్చి ఇచ్చిండు. కానీ కొంచెం వాళ్ళు రాంగ్ కాబట్టి ఇవాడు మాకు పొద్దున్న ఇచ్చిన అక్కడ సంచులకి మా రూమ్లోకి వెళ్ళి తీసుకెళ్ళారు. కానీ బాబును నిర్దాక్షిణ్యంగా ఈ ట్రీట్మెంట్ నిర్లక్ష్యం వల్లనే బాబుని చనిపోయింది. మాకు ఎప్పుడు అందరికీ నమస్తే, నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. కరీంనగర్లో హాస్పిటల్స్ ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నాయంటే, కొంతమంది డాక్టర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే పేషెంట్ల పైన అసలు వాళ్ళు డాక్టర్ వృత్తికే అనర్హులు అన్న విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే కరీంనగర్లో వారానికి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. వారానికి ఒక ఇన్సిడెంటు కరీంనగర్లో ఏదో ఒక నిర్లక్ష్యం వల్ల చిన్నపిల్లలు కానీ పెద్దపిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరో ఒకరు చనిపోతున్నప్పటికీ కూడా ఏ హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవడం లేదు. తూతూ మంత్రంగా హాస్పిటల్ అన్ని సీజ్ చేసినట్టు చేస్తున్నారు. తెల్లారి వేరే పేరో లేకుండా ఇంకో విధంగానో తీసి ఓపెన్ చేసి మళ్ళీ అదే డాక్టరు ప్రాక్టీస్ చేస్తున్నారు. మళ్ళీ ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు, మా కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ వీళ్ళందరూ కూడా చూస్తూ, డిఎంహెచ్ఓ గారు చూస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నాను, డాక్టర్లకు కూడా తెలియజేస్తున్నాను, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని కూడా. మీరు ఒక దేవుడు లాంటి వాళ్ళు. జనరల్గా డాక్టర్స్ అంటేనే ఒక దేవుడు అన్ని చోట్ల ఉండలేడని మిమ్మల్ని రిప్లేస్ చేసి అందరి ప్రాణాలు కాపాడని, అలాంటి వృత్తిని మీరు అపవర్గం చేసుకుంటూ ఈ వృత్తికి కలంకం తెచ్చుకుంటూ మీరు ఇలా ఉండొద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కరీంనగర్లో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా మీరు కూడా ఆలోచించండి. ప్రజల ప్రాణాలంటే ఏదో చెలగటం పైన మీరు ఆటలాడకండి. అదేవిధంగా మీరు వేసే పైసలు మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా మాకు డెడ్ బాడీలు మీరు అప్పచెప్తున్నారు, ప్రాణాలతో అప్పచెప్పడం లేదు. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా దయాగుణంతో ఉండాలి. అదేవిధంగా ఖచ్చితంగా ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయాలి అని తెలియజేస్తూ, ఇక్కడ జరిగిన నిర్లక్ష్యం ఘోరాతి ఘోరంగా ఉంది. పైన పార్టీ జరుగుతుందట, కింద వీళ్ళ బాధ వర్ణాయుతంగా ఉంది. పాప 3 నెలల పాపకు ఈ శ్వాసతో కొట్టుకుంటున్నా కూడా అరగంట సేపు కూడా డాక్టర్ రాలేదు, పైన పార్టీ చేసుకుంటున్నానంటే ఎంత దౌర్జన్యం ఇది ఎంత దౌర్జన్యం, ఎంత బాధాకరమైన విషయం ఇది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి డాక్టర్లకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకెవరికి రిక్వెస్ట్ చేస్తాం? మేము డాక్టర్లకి రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మారాలి, మార్పు రావాలి. మీరు కూడా దయచేసి మంచి ట్రీట్మెంట్ అందజేయాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. కరీంనగర్లో డాక్టర్లది ఒక దందా అయిపోయింది. ఫీజుల గురించి, అదే కాకుండా పేషెంట్ల బతుకులతో చెలగాటం. డాక్టర్లు అంటే మరో దేవుడు, కానీ దేవుడు కాదు, సైతానికి ఔలాద్ అన్నట్టుగా ఎన్నోసార్లు ప్రూఫ్ అయింది. ఇప్పుడు కూడా ఈ రాక్షసి డాక్టర్ అన్నట్టుగా ఇక్కడ కనబడుతుంది హాస్పిటల్ వ్యవహారం. ఇవాళ బాబును 3 నెలల బాబు, మంచిగా హెల్తీగా పుట్టిన బాబు, ఏదో చెవు నొప్పి అని వీడికి తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయిస్తే చెవు నొప్పి అన్న దానికి గ్లూకోజులు ఎక్కియరాదు. కానీ ఆ చెవు నొప్పికి డ్రాప్ చేస్తారు, లేదా చిన్న సిరోప్ ఇస్తారు, ఎల్లగొడతారు. కానీ ఓపీ పేషెంట్ను అడ్మిట్ చేసుకొని పైసల కక్కుర్తి పరి ఇవాళ పేషెంట్ను ప్రాణం తీసేదానికి కారణము ఈ హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం వల్లనే చనిపోయింది. కనుక ఖచ్చితంగా డాక్టర్లను వెంటనే అరెస్ట్ చేయాలి, హాస్పిటల్ను మూసివేయాలి, ఈ నర్సింగ్ హోమ్ను. వీరిపైన చర్యలు తీసుకునే వరకు ఇది అంటే తూతూ మంత్రంగా కంప్లైంట్ ఇవ్వగానే తీసుకొని పోవడం అన్నది ఇది పేషెంట్లతో బతుకులతో చెలగాటం ఆడుతున్నట్టు అవుతుంది. మేము రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాం, వీరికి ట్రేడ్ లైసెన్స్ అనేది లేదు కనుకనే ఈ ట్రేడ్ లైసెన్స్ లేక వీళ్ళు ఒక కోర్టు నుంచి ఉత్తర్వులు జారీ చేసుకున్నారు. ఏమని ఉత్తర్వులు జారీ చేసుకున్నారంటే వీళ్ళు సమాజ సేవ చేస్తున్నారంట. ఇది సమాజ సేవ కనబడుతుంది, పేదల బతుకులతో చెలగాటం ఆడినట్టుగా కనబడుతుంది డాక్టర్లది. వీళ్ళ యొక్క ఆర్డర్ కాపీలో ఏముంటుందంటే 25% పేదలకు ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నాము, క్యాంపులు పెడుతున్నామని వారి యొక్క ఆర్డర్ కాపీలలో. కానీ వాళ్ళు చేసిందంతా మనుషులను దోసుకుంటున్నారు. కనుక దాని మీద వెంటనే మున్సిపల్ కమిషనర్, అదే మాదిరిగా సిపి గారు, అదే కలెక్టర్ గారు కూడా, డిఎంహెచ్ఓ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి, దీన్ని వెంటనే మూసివేయాలి. ఇక ముందు ఇలాంటి నిర్లక్ష్యం అన్నది జరగకుండా పిల్లల బతుకులతోటి ఆడకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు మార్వాడి సుదర్శన్, ఆరోగ్య పరిరక్షణ కమిటీ జిల్లా కార్యదర్శి, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. కరీంనగర్లో ఐఎంఏ ఉన్నది. ఐఎంఏ ప్రెసిడెంట్ అన్న వారే ఆకుల శైలజ గారు, వారి హాస్పిటల్లోనే నిర్లక్ష్యం, దాని మీద కూడా ఇంతవరకు చర్యలు జరగలే.
ఒక మోచి కుటుంబానికి, పేద కుటుంబానికి చెందిన వారు 1,00,000 రూపాయలు ఇచ్చి పేషెంట్ ఆపరేషన్కి పోతే లాస్కోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేస్తా అని ఆ గడ్డం తీసేస్తానని 3 సార్లు కరెంటు పోతుందంటే కరెంటు అక్కడ జనరేటర్ లేదు, ఆక్సిజన్ కింద పడిపోతే ఆక్సిజన్ కూడా 2 బాటలు చూస్తే ఆక్సిజన్ లేదు. ఈ నిర్లక్ష్యంతో 45 ఏళ్ళ ఆ అమ్మ చనిపోయింది. దాని మీద కూడా ఇంతవరకు చర్యలు లేదు. అంటే ఐఎంఏ ప్రెసిడెంటే ఇలా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ డాక్టర్లు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటే ముమ్మాటికి ఇక్కడ డాక్టర్ల ఒక మాఫియా కొనసాగుతుంది. వీళ్ళకి రాజకీయ పోతుబలం కూడా ఉన్నది. ఇలా రాజకీయ పోతుబలం లేనట్టయితే, వాళ్ళకు సోయి ఉన్నట్టయితే ఇలా ఏ ఓట్లు అయితే వేసి ప్రజలు నిన్ను గెలిపించారో ఆ ప్రజల పక్షాన ఈ హాస్పిటల్ మీద చర్యలు జరగాలి. ఒక అడ్లూరి లక్ష్మణ్ గారి ఒక లిఫ్ట్ నుంచి కిందికి రాగానే ఆయనకు ఏదైతే జట్కా తగిలిందో దాంతో ఇలా అలర్ట్ అయ్యి ఇలా సేఫ్టీ చూస్తున్నారు, ఫైర్ సేఫ్టీకి ఇవన్నీ చూస్తున్నారు. కానీ ఇలా డాక్టర్ల లోపం అవుతుంది. ఇలా డాక్టర్ల నిర్లక్ష్యంగా మనుషుల ప్రాణాలతో చెలకట్టమాడుతారు కనుక వీళ్ళ లైసెన్స్లు రద్దు చేయాలి, వీళ్ళకు మన సర్టిఫికెట్లు రద్దు చేయాలి. వీళ్ళ డాక్టర్ వీటిలను వీళ్ళ మీద ట్రేడ్ లైసెన్స్ లేదు కనుక ట్రేడ్ లైసెన్స్ లేని డాక్టర్ హాస్పిటల్ మొత్తానికి మూసివేయాలని ప్రధాన డిమాండ్ పెడుతున్నారు.